వారును దేవుణ్ణి ఎరిగిన వారునై ఉన్నారు కదా. ఇందుకోసం నేను మరలా కదండి, నేను సావాలా, నేను యాతన పడాలా అంటున్నాడు దైవజనుడు. ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఇంత బోధ మీకు చేసిన తర్వాత కూడా నేను ఏమైపోవాలి చెప్పండి? మీరు ఇలాగే నడుచుకుంటారా అంటున్నారు. దీనికి సమాధానం దొరికిద్దా? సమాధానం ఎవరు మాట్లాడరు. మాకు చెబుతే ఎందుకు, అవతలలో చెప్పుకునే దానికి కదా, అంతేనా? మాకెందుకు చెప్పటం? ఎవరో చెప్పుకోవాలి. మేమన్నా వెళ్తున్నామా, మేమన్నా పాటిస్తున్నామా? ఎవరో చెప్పాలి, పాటించే వాళ్ళకి చెప్పాలి. ఈ పాటించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటారు ఈ పాటించేవాళ్ళు. ఏం పాటించేవాళ్ళు? ఆచారాలను పాటించేటటువంటి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుసు. చూడండి, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకే ఉప్పొంగుసు శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము నరముల చేతను 15వ వచనం చదవలేదే? కొలసీలకు రాసిన పత్రిక ఖచ్చితంగా 15వ వచనం చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు, ఈ మాట వినండి, రోత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేరోతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత విజయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకలకు అలంకరించి. కాబట్టి వినండి, మరలా వినండి. అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయములోనూ మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశము ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు అవసరం చూసారా? ఎక్కడికి వచ్చాం? మాసాలు, సంవత్సరాలు, దినాలు, కొండలు, లోయలు, గుట్టలు, పట్టణాలు, గ్రామాలు, అలా అతిదేవతా భక్తి ఆచారాలు, అమావాస్యలు, పండగలు, పౌర్ణాలు. అర్థమైందా? ఒకసారి క్రీస్తు మిమ్మల్ని క్షమించి మీ అపరాధములన్నిటినీ కదండి సిలువలో కొట్టేసి రోతపూర్వకముగా కదండి మన మీద రుణముగా ఉన్నటువంటి పాపాలన్నిటినీ క్షమించేసి కదండి మిమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తే మరలా మనకేం కావాలంట? ఆయన ఏది వద్దన్నాడో అదే కావాలి.